ఈ ఎన్నికలకు ముందు ఈ సినిమాలు తీయడం కేవలం చంద్రబాబు నాయుడిని ఓడగొట్టడమో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడమో ఈ రెండిట్లలో ఏది రీజన్ అయి ఉంటుంది అనుకో. సో ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం, చాలా అభిమానం అని చెప్తూ ఉంటారు. ఆయన ఒక పబ్లిక్ పర్సనాలిటీ. సో వ్యూహాల్లో అన్ని నిజాలే ఉండబోతున్నాయి నాకు అనిపించింది కదా. బట్ మీరు వేసే ట్వీట్స్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి నెగిటివ్ కావాలని వాళ్ళని ఏదో డిఫేమ్ చేస్తున్నట్టుగా ఉంటాయి అనే వాళ్ళకి. అరే నేను చెప్తున్నాను కదా, నేనే చెప్తున్నా. నాట్ ఫర్ సిబిఎన్ అని చెప్పా. ఎందుకంత ప్రేమ? రామ్ గోపాల్ వర్మ గారు ఏపీ పాలిటిక్స్ పైనే చర్చకు లేపుతారు. ట్విట్టర్లో ట్వీట్స్ కూడా అదే విధంగా ఉంటాయి. ఎందుకు తెలంగాణ పైన మీకు అసలు ఒపీనియన్ లేదా? ఇక్కడ అసలు పెట్టలేదా ఫోకస్? చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని ఏ విధంగా చూసేస్తారు మీరు? ఏముంది చూడటానికి? ఎప్పటికైనా ఈ సినిమా రిలీజ్ అవ్వదు అని చాలామంది శపథం కూడా చేశారు, ఆపేస్తాము అని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చారు. అనిపించిందా సినిమా రిలీజ్ కాకపోతే ఏంటి? ఎవరిని ఆపలేరు, ఊరికని మాట్లాడతారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి, జర్నలిస్ట్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు మోస్ట్ సెన్సేషనల్ అండ్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీ ఆర్జీవి గారు. పేరు చాలా స్మూత్గా ఉంటుంది, మనిషి కూడా చాలా ముభావంగా స్మూత్గా కనిపిస్తూ ఉంటారు. కానీ ఆయన పక్కా వాయిలెంట్. ఆయన సినిమా వస్తుంది అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో వాయిలెన్స్ ఖచ్చితంగా ఉంటుంది, ఉండకుంటే అది ఆశ్చర్యమే. అలాంటి వాయిలెన్స్ ఈ 23న 2 తెలుగు రాష్ట్రాల్లో మరొకసారి క్రియేట్ చేయడానికి ఆయన ప్రిపేర్ అయిపోయారు. దట్ ఈజ్ వ్యూహం అండ్ శబదం. దాని గురించి మరిన్ని విషయాలు ఆర్జీవి గారి మాటలో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, హౌ ఆర్ యూ? గ్రేట్. మీకు అది నచ్చదని నాకు తెలుసు, ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. సార్, చాలా చాలా ఆటంకాల తర్వాత రిలీజ్ అవుతున్న వ్యూహం సినిమాని ఎందుకు చూడాలి 2 తెలుగు రాష్ట్ర ప్రజలు? ఎందుకు చూడాలి? ఐ డోంట్ నో వాట్ ఇస్ దట్ రైట్ టు సే. ఏదైనా కూడా ఎందుకు చూస్తారు ఏ ఆడియన్స్ అయినా? వాళ్ళకి ట్రైలరో సబ్జెక్ట్ మ్యాటరో సంథింగ్ అబౌట్ ఇట్, అప్పుడు వాళ్ళకు ఉన్న చాయిసెస్ ఆప్షన్స్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారు. సో వాళ్ళు ఎందుకు చూడాలని నేను చెప్పలేను కదా. ఓకే, అంటే ఒక లైన్ చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. రామ్ గోపాల్ వర్మ గారు పొలిటికల్ సినిమాలు తీస్తూ ఏదో మైలేజ్ కోరుకుంటున్నట్లు కనిపిస్తుంది. ఈ ఎన్నికలకు ముందు ఈ సినిమాలు తీయడం కేవలం చంద్రబాబు నాయుడిని ఓడగొట్టడమో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడమో ఈ రెండిట్లలో ఏది రీజన్ అయి ఉంటుంది అనుకోవాలి? ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, అది ఒక గ్యాంగ్స్టర్స్ అవ్వచ్చు, లేకపోతే టెర్రరిజం అవ్వచ్చు, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ మీద అవ్వచ్చు, ఏదైనా సరే నాకు ఒక ఒపీనియన్ ఉంటుంది. సినిమా అనేది మీడియం, ఆ మీడియం ద్వారా నేను ఫీల్ అయింది చెప్పటం అనేది నా పాయింట్. నేను జనరల్గా రియల్ సిచ్యువేషన్స్, రియల్ క్యారెక్టర్స్ బేస్ చేసి సినిమాలు తీయడం ఎక్కువ ఇష్టపడతాను. సో దాంట్లో భాగంగానే ఇది చేసాం. ఓకే, పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం, చాలా అభిమానం అని చెప్తూ ఉంటారు. అతని పైన ఎందుకంత ద్వేషం కూడా చూపిస్తూ ఉంటారు? నిజంగా ద్వేషమేనా లేదంటే అభిమానం కూడా అలా చూపిస్తారు? ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, ద్వేషం అనేది చాలా పర్సనల్ ఎమోషన్. నాకు చంద్రబాబు నాయుడు గారితో పరిచయం కూడా లేదు, నేను ఎప్పుడు కలవలేదు, ఆయనతో మాట్లాడలేదు ఇప్పటివరకు. అప్పుడు ద్వేషం ఎలా ఉంటుంది? ఆయన ఒక పబ్లిక్ పర్సనాలిటీ, ఆయన ఒక చీఫ్ మినిస్టర్, ఎక్స్ చీఫ్ మినిస్టర్. అది నేను ఒక ఫిల్మ్ మేకర్గా, నేను ఒక రాష్ట్రంలో ఒక పర్టికులర్ సిటిజన్గా నా ఒపీనియన్ అనేది నాకు తెలిసిన మాధ్యమం నుంచి చెప్తున్నా. ఓకే, దాంట్లో దేశం అనేది ఛాన్సే లేదు అక్కడ. బట్ మీరు వేసే ట్వీట్లు కావచ్చు, మీరు మాట్లాడే మాటలు మోస్ట్ కాంట్రవర్షియల్ టువర్డ్స్ టీడీపీ అవ్వచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు. ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో ఆర్జీబీ వర్సెస్ లోకేష్ గా ట్విట్టర్ వార్ కొనసాగుతుంది. ఎలా చూడాలని? ట్విట్టర్ వార్ ఏం లేదు అక్కడ. ఈ వార్ అంటే కొట్టుకున్నా, తను ఏదో తన ఒపీనియన్ ఏదో చెప్తే దాని మీద నేను ఏదో కామెంట్ చేస్తాను, అప్పుడు ఇప్పుడు తను ఒకసారి చేస్తాడు, అంతే. వార్ అనేది మీడియా చెప్తుంది, అంతే. చాలా సినిమాలు మీరు గతంలో తీశారు అండ్ పొలిటికల్ ఈ బయోపిక్స్ కూడా ఎక్కువగా మీరు డైరెక్ట్ చేశారు కదా. ఈ వ్యూహాన్ని ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది, అంటే ఎందుకు అడ్డుకున్నారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళ ఉద్దేశంలో, ఇప్పుడు గుమ్మడికాయ దొంగంటే భుజాలు తడుకున్నట్టు ఏదో వాళ్ళకి సంబంధించి నేను ఏదో చూపించేస్తాను
అంటే అది ఎంత స్టూపిడ్ అంటే ఇప్పుడు నేను చూపించేది నిజమని అనుకుంటారా? ఎవరైనా ఏమన్నా చేయొచ్చు. ఎస్పెషల్లీ నేను వైసీపీ మనిషిని అని మీడియా ముద్ర వేసాక అప్పుడు నేను చూపించేది నిజమని ఎందుకు అనుకుంటారు ఎవరైనా? కానీ వాళ్ళు అనుకుంటున్నారు నమ్మేస్తారేమో అని. అది డైకాటమీ, అది అక్కడ. సార్ అంటే ఎందుకు చూపిస్తాను అని మీరు ప్రశ్నిస్తున్నారు, కానీ ట్రైలర్లో సింబాలిక్గా కప్పులో టీని తిప్పుతున్నట్టు చూపిస్తూ ఉంటారు, అండ్ అన్నంలో పప్పు కలుపుతూ ఉన్నట్టు అది కనిపిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో వాళ్ళకి కొన్ని ట్రోలింగ్ నేమ్స్ ఉన్నాయి, పప్పు అవ్వచ్చు, టీ కప్ అవ్వచ్చు, ఇలాంటివి. అవన్నీ పెట్టినప్పుడు ఆటోమేటికల్లీ అది వీళ్ళకే కన్ఫైన్ అవుతుంది అనుకోవాలి కదా. నేను వాళ్ళకే అంటున్నాను కదా, నేను సింబాలిక్ కాదు అది. అది నేను మొహాలు చూపించి పేర్లు చెప్తే ఇంకేం సింబాలిక్ అక్కడ? సింబాలిక్ నేను ఏం చేయాల, డైరెక్ట్గా చెప్పాను. ఓకే. యా, కానీ డైరెక్ట్గా చెప్పింది నమ్మాలి కదా చూసేవాళ్ళు. ఓకే, నేను అది చెప్పేది. సో ఇప్పుడు నేను సపోజ్ లోకేష్ చాలా బ్యాడు అని చెప్పాను అనుకోండి సినిమాలో, లోకేష్ తెలీదా? లోకేష్ అంటే ఎవరో తెలీదా ఆంధ్రప్రదేశ్ పీపుల్కి? ఆయన స్పీచ్లో ఏం లేదా? ఆ హిస్టరీ తెలీదా సిబిఎన్ గారిది? నేను చెప్పినది మాత్రం అయిపోతుందా? నేను చెప్పేది కన్విన్సింగ్గా ఉంటే అవ్వచ్చు. ఓకే, కన్విన్సింగ్గా ఉండి ఎప్పుడు ఉంటుంది? నేను నిజం చెప్పినప్పుడు ఉంటుంది. ఆ నిజం తెలుస్తుందని భయం వాళ్ళకి. సో వ్యూహాల్లో అన్ని నిజాలే ఉండబోతున్నాయి నాకు అనిపించింది నిజాలు. ఓకే, నిజం అనే దానికి మీనింగ్ లేదు. ఎందుకంటే మనం ఆర్జీవి గారు నేను అనుకున్నది, నేను నమ్మింది, నేను చూసింది నిజమని నమ్మే సినిమాలు తీస్తానంటున్నారు కదా, అలా ఆయన ఎక్కువగా అబద్ధాలను నమ్ముతున్నారు కాబట్టి ఇలాంటి సినిమాలు వస్తున్నాయి. అది ఇంకా మీ ఒపీనియన్ కదా. అలా అనుకునే వాళ్ళకి నేను అది చెప్తున్నా, అందరూ ఎవరు నోరిప్పి మాట్లాడినా వాళ్ళు అనుకున్నదే చెప్తారు, వాళ్ళు నమ్మిందే చెప్తారు. అది మీరు, నేను, సుబ్బారావు, అప్పారావు, సుబ్బలక్ష్మి అందరూ చేసేది అదే. దాంట్లో ఎవరిది కన్విన్సింగ్గా ఉంది, అంతమంది వింటారు అనేది అది ఓన్లీ టైం చెప్తుంది. బట్ మీరు వేసే ట్వీట్స్ అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఆ పార్టీకి, అక్కడున్న లీడర్స్కి అన్ని పాజిటివ్గా, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి నెగిటివ్గా కావాలని వాళ్ళని ఏదో డిఫేమ్ చేస్తున్నట్టుగా ఉంటాయి అనే వాళ్ళకి. అరే నేను చెప్తున్నాను కదా, నేనే చెప్తున్నా, నేను ప్రో జగను అని చెప్పా, నాట్ ఫర్ సిబిఎన్ అని చెప్పా. ఎందుకంత ప్రేమ జగన్ గారు అంటే? ప్రేమ కాదు, ప్రేమ అది పర్సనల్ ఎమోషను, ఇష్టం అనేది పర్సనల్ ఎమోషను. నేను పొలిటికల్ కామెంట్ చేస్తాను. పొలిటికల్ కామెంట్ మీరు చేసినా, నేను చేసినా, సుబ్బారావు చేసినా, రచ్చబండ కింద కూర్చుని ఎవరు పాలిటిక్స్ గురించి మాట్లాడినా కూడా వాళ్ళు పొలిటికల్ కామెంట్ చేస్తారు. ఒకళ్ళు మాట్లాడతారు, ఒకళ్ళు డిబేట్ చేస్తారు, ఒకళ్ళు రాస్తారు పేపర్లో, ఇంకొకరు ఎవడో సినిమా తీస్తాడు. అది అంతే డిఫరెన్స్. ఆర్జీవి గారికి ఏమైనా పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉందా? ఫ్యూచర్ లో ఎప్పుడైనా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం? అస్సలు నేను ఆ టైం అలా వేస్ట్ చేసుకున్నాను. అంటే ఉన్న రాజకీయ నాయకులంతా టైం వేస్ట్ చేస్తారు. వాళ్ళ దృష్టిలో కాదు, నా దృష్టిలో. ఓకే, నాకు ప్రజల కోసం సేవ చేయటం అనేది నాకు ఇష్టము లేదు. నా సేవే నేను చేసుకుంటా, ఇది 1000 సార్లు చెప్పాను. ఓకే సార్, వ్యూహం సినిమాకి సంబంధించి క్యారెక్టర్స్ గురించి చాలా మంచి చర్చ జరుగుతుంది. యాజ్ ఇట్ ఈజ్ జగన్ గారిని అలా దగ్గరగా ఉన్న సిమిలారిటీస్తో ఒక వ్యక్తిని చూస్ చేయడం, అండ్ భారతి గారిని అయితే యాజ్ ఇట్ ఈజ్ దింపేశారు అని చెప్పి, ఆ క్యారెక్టరైజేషన్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా పట్టుకుంటారు సార్ మీరు? అసలు చంద్రబాబు నాయుడు గారిని కూడా యాజ్ ఇట్ ఈజ్ అలానే, అంటే మీరు రూపం ఉన్న వ్యక్తులు 7 ఉన్నారంటారు, వాళ్ళందరూ మీ చుట్టే ఉంటారా ఏంటి? దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మోర్ దెన్ లుక్ లైక్, ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఒరిజినల్ క్యారెక్టర్స్ డెప్త్ అర్థం చేసుకోవాలి. అప్పుడు ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ పర్ఫార్మెన్స్, లుక్, రిజెంబ్లెన్స్, బాడీ లాంగ్వేజ్, జెస్చర్స్, వాయిస్, ఎవ్రీథింగ్. అవన్నీ సరిగ్గా పట్టడానికి ఫస్ట్ ఒరిజినల్ క్యారెక్టర్ మెంటాలిటీ అర్థం చేసుకోవాలి. మానస గారితో ఇంతకుముందు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆర్జీవి గారి సినిమాలో నటించడం అదృష్టం అంటూనే, అమ్మో వెరీ టఫ్ కూడా అనింది. చాలా రీటేక్స్ చేసి చాలా ఇబ్బంది పెట్టారట. అంటే మీరు అనుకున్నది అది రావడానికి ముందుగానే వాళ్ళకి ఆ సినిమా, అంటే వాళ్ళ బిఫోర్ సీన్స్ అన్ని చూపించడం జరిగిందా? ఎలా వాళ్ళని మౌల్డ్ చేశారు సార్ ఈ స్క్రిప్ట్కి? చాలా ఒక ప్రాసెస్ టోటల్గా. బట్ షీఈ్ అ ఫ్యాంటాస్టిక్ యాక్ట్రెస్ అండ్ షీ హస్ డన్ వెరీ వెల్. అండ్ నేను అన్ని టేక్లెస్ యూజువల్గా నేను ఎప్పుడు తీసుకోను. ఎప్పుడు నా మనసు కూడా అంత, ఐ థింక్ షీఈ్ ఎక్సాజరేటింగ్ లిటిల్. షీఈ్ వెరీ ప్రిపేర్డ్. ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్వేజ్ తెలియకపోయినా చాలా ప్రిపేర్ అయ్యి వస్తుంది. సో మానస కూడా నాకు ఎవరో పంపించారు ఒక ఫోటో. నేను భారతి గారి క్యారెక్టర్కి ఒక యాక్ట్రెస్ని చూస్తున్నాను నేను వర్డ్ స్ప్రెడ్ చేసినప్పుడు, ద మూమెంట్ ఐ సా ద ఫోటో ఐ నో ఇట్ ఈస్ హర్. బట్ దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ సార్, మీరు ఎప్పుడు తీసుకెళ్లి జగన్ గారిని, భారతి గారిని కల్పిస్తారు అని చెప్పి. ఆ సిచ్యువేషన్, ఆ సందర్భం కోసం ఎదురు చూడొచ్చా? తొందరలో ఉంటుంది అని ఎక్స్పెక్ట్.
చెప్పారా సార్? చూపించారా జగన్ గారికి, భారతి గారికి నేను చూపిస్తాను. ట్రైలర్ కానీ ఇప్పటి వరకు? బట్ ఆ మధ్య ఏదో స్క్రిప్ట్ డిస్కషన్స్ జగన్ గారితో చేశారు అని చెప్పి నో, మీరు కలిసిన తర్వాత వచ్చిన రూమర్స్. దట్ ఈస్ నాట్ ట్రూ. ఆయన ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా అసలు ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ లో? అసలు Absolutely. ఓకే. ఎక్కువగా రామ్ గోపాల్ వర్మ గారు ఏపీ పాలిటిక్స్ పైనే చర్చకు లేపుతారు. ట్విట్టర్లో ట్వీట్స్ కూడా అదే విధంగా ఉంటాయి. ఎందుకు తెలంగాణ పైన మీకు అసలు ఒపీనియన్ లేదా? లేదంటే తెలంగాణ ఒకటి నేను ఫాలో అవ్వలేదు ఇప్పుడు. ఇదంటే ఎంతో కొంత నేను జగన్ గారిని కానీ మన ఆల్మోస్ట్ లక్ష్మీ ఎన్టీఆర్ టైం నుంచి ఫాలో అవుతున్నా. దాని మొలాన ఐ థింక్ ఐఎమ్ ఫోకసింగ్ మోర్ దే. ఇక్కడ అసలు పెట్టలేదు ఆ ఫోకస్. బట్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ తెలంగాణ పాలిటిక్స్ సార్? కేసీఆర్ గారి రేవంత్ రెడ్డి ఈస్ వెరీ క్లోజ్ టు మీ ఆన్ ఎ పర్సనల్ లెవెల్. ఓకే. సో అది అబ్వియస్లీ నాకు బయాస్. కానీ కాంగ్రెస్ ఏంటి, బీఆర్ఎస్ ఏంటి అనేది నాకు తెలియదు. ఓకే. సీఎం అయిన తర్వాత విష్ చేయడం జరిగిందా? జస్ట్ ఫోన్లో చేసింది. ఓకే. కేసీఆర్ గారు 2 times సీఎం అయిన తర్వాత మొన్న లాస్ అవ్వడం జరిగిందా? మళ్ళీ ఆ పార్టీ బౌన్స్ బ్యాక్ అవ్వడం ఆయన సీఎం. పాలిటిక్స్ జీరో నాలెడ్జ్. ఓకే. గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ తర్వాతే అనుకుంటా పవర్ స్టార్ పైన ఒక మూవీ కూడా మీరు తీయడం జరిగింది. అది అనుకున్నంత స్థాయిలో రిజల్ట్ కూడా లేదు. ఈ మూవీలో పవర్ స్టార్ గారిని పెట్టడం వల్ల వచ్చే మైలేజ్ ఏంటి అంటే? ఇప్పుడు అది 25 minutes షార్ట్ ఫిల్మ్ ఒకటి, ఏది పవర్ స్టార్. దాంట్లో వి మేడ్ లాట్ ఆఫ్ మనీ. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని ఏ విధంగా చూసారు సార్ మీరు? ఏముంది చూడటానికి, వాళ్ళు పోలీస్ ఇన్స్టిట్యూషన్ చెప్పారు స్కామ్ గురించి. అండ్ ఆబ్వియస్లీ వీఆర్ ఆల్ రివింగ్ అండర్ ద లా కాబట్టి ఆ లా ప్రకారం కోర్టులో ప్రైమా ఫేసి ఎవిడెన్స్ అనేది ప్రూవ్ అయింది కాబట్టి దే గేవ్ హిమ్ ఫర్ రిమాండ్. ఓకే. లోకేష్ గారు ఈ సినిమాని అడ్డుకుంటున్నారు అని తెలిసిన తర్వాత ఎప్పటికైనా ఈ సినిమా రిలీజ్ అవ్వదు అని చాలామంది శపథం కూడా చేశారు, ఆపేస్తాము అని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చారు. అనిపించిందా సినిమా రిలీజ్ కాకపోతే ఏంటి? ఎవరిని ఆపలేరు, ఊరికనే మాట్లాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని ఎట్లా ఆపుతారు? మన అందరం కలిసి ఒకే కాన్స్టిట్యూషన్ కింద ఉన్నాం కదా. సినిమా అనేది లీగల్ బిజినెస్. సినిమాటోగ్రాఫిక్ యాక్ట్లో ఏం రూల్స్ ఉన్నాయి మాకు తెలుసు, ప్రీవియస్ కోర్ట్ జడ్జిమెంట్స్ కూడా మాకు తెలుసు. అలాంటప్పుడు ఏమిటి చెప్పడం? వీళ్ళు పాలిటికల్ ఆస్పెక్ట్ వాళ్ళు చంపేస్తా, నా ఊరు రా చూస్తా అని అంతు అనేది రిటారిక్ అంటారు దాన్ని. రైట్. పొలిటికల్ సినారియోలో సినిమాల ప్రభావం ఏ విధంగా ఉంటుందంటారు సార్? ఎందుకంటే మీరు ఈ బయోపిక్స్ కానీ పొలిటికల్ డ్రామా మూవీస్ కానీ తీస్తూ ఉంటారు. గతంలో కూడా చాలా మూవీస్ తీశారు. వాటి ఇన్ఫ్లుయెన్స్ ఈ ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేయటం అది ఇంపాసిబుల్. అందుకని ఇందాక చెప్పాను నేను. ఏ డైరెక్టర్ అయినా, నేను కానీ ఎవరు కానీ, వాడు నమ్మింది వాడు ఒకటి తీస్తాడు. అది రిసీవర్కి దాని మీద ఎంత అవగాహన ఉంది దాన్ని బట్టి అతను చూస్తాడు, మెజర్ చేసుకుంటాడు. అది ప్రతి ప్రేక్షకుడికి డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డి గారిలో మీకు నచ్చే క్వాలిటీస్ ఏంటంటే? జగన్మోహన్ రెడ్డి నాకు నచ్చే క్వాలిటీస్ అంటే నేను ఇందాక చెప్పాను కదా, ఆ టోటల్ జర్నీ స్టడీ చేసింది అదే. ఓకే. అంటే వ్యక్తిగతంగా ఒక డిటర్మినేషను, ఒక స్టబర్నెస్, ఒకసారి నమ్మిన తర్వాత దాన్ని వెనక్కి వెళ్ళకపోవడం, ఇలాంటివి ఉన్నాయి. అంటే కొన్ని డేస్ గ్యాప్లోనే యాత్ర ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, పెద్దగా థియేటర్స్లో కూడా నిలబడలేదు. అండ్ ఇప్పుడు ఈ వ్యూహం కూడా రాబోతోంది, ఇది కూడా పెద్దగా థియేటర్లో ఆడదులే అని చెప్పి చాలా లైట్గా మాట్లాడుతూ ఉన్నవాళ్ళు. తెలియదు కదా, అదే కదా. ఇప్పుడు రెండు డిఫరెంట్ సినిమాలు. అప్రోచ్ ఆఫ్ వ్యూహం ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అప్రోచ్ ఆఫ్ యాత్ర. కానీ జనం ఏం ఆలోచిస్తున్నారని అప్పుడే తెలుస్తుంది, నాకు తెలియదు. ఓకే. ఇన్ ఫ్యూచర్ ఇంకా ఎలాంటి సినిమాలతో మీరు రాబోతున్నారంటే పొలిటికల్ లీడర్స్కి సంబంధించి? ఇప్పుడు ఎప్పుడు నాకేం ఆలోచన లేదు, కానీ రేపు రావచ్చు. తెలంగాణ పొలిటికల్ లీడర్స్ పైన ఎందుకు సినిమాలు తీయట్లేదు? అది నాకు అక్కడ డ్రామా ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, నేను ఫాలో అవ్వలేదు, నాకేమీ తెలియదు దాని గురించి. ఓకే. ఫైనల్లీ ఈ వ్యూహం సినిమాని ఎందుకు చూడాలంటారు? నేను తీయటం వరకే నాది. ట్రైలర్ నచ్చితే చూస్తారు, సబ్జెక్ట్ మ్యాటర్ మీద ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారు, చూడమని ఎవరికి చెప్పను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.